గతంలో భస్మాసుర హస్తం గురించి వినే ఉంటారు. ప్రస్తుతం టీడీపీ పార్టీలో దాని గురించే చర్చ జరుగుతోంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అధిక ప్రాధాన్యమిస్తూ కోరి సమస్యలు తెచ్చుకుంటున్నామనే అంతర్మదనం టీడీపీలో మొదలైంది. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలవడానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణం. అంత మాత్రాన మరీ ఆయన్ను నెత్తికెక్కించుకున్నారు చంద్రబాబు అని లోలోపల కొంతమంది నాయకులు బాధపడిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం పవన్ ఫోటో పెట్టాలనే ఆదేశాలతో మొదటి తప్పు జరిగిందని, ఒకసారి అధికారాన్ని రుచి చూసిన జనసేన చివరికి తమనే తినేలా ఉందనే భయం టీడీపీని వెంటాడుతోంది. ఒక పక్క ఇంకో 10 ఏళ్లు బాబుగారే సీఎంగా ఉండాలి అంటూ చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తూ, ఇంకో పక్క చాప కింద నీరులా తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ లోలోపల పావులు కదుపుతున్నారని టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దానికి ఉదాహరణగా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో టీడీపీకి సమాచారం లేకుండానే గంధి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. అంతేకాదు టీడీపీలోకి రావలసిన నాయకులను పక్కదోవ పట్టించి జనసేనలో జాయిన్ చేసుకుంటున్నారు అని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో 30 నుంచి 40% ఇవ్వాల్సిందే అని జనసేన నాయకులు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే జనసేనకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు ఇవ్వడమే ఎక్కువని అనుకున్నామని, నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం ఇచ్చారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మార్కెట్ యార్డులు, సహకార సంఘాలు, నీటి సంఘాలు, అలాగే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు జనసేన కోరుకుంటోందని, దీనికి కారణం మొదట్లో బాబుగారిచ్చిన ప్రాధాన్యమే అని ఆరోపిస్తున్నారు. మిత్రపక్షమనే కారణంతో జనసేన డిమాండ్లకు తలొగ్గితే భవిష్యత్తులో శత్రుపక్షంగా మారే ప్రమాదం లేకపోలేదని, రాజకీయాల్లో శాశ్వత బంధాలు, అనుబంధాలు ఉండవని తెలుసుకోవాలని అగ్రనేతల దృష్టికి కొందరు సీనియర్ నేతలు తీసుకువెళ్లారు. ఇప్పటికే అధిక ప్రాధాన్యం జనసేన నాయకులు, కార్యకర్తలకు ఇస్తున్నా వాళ్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇంతకు మించి జనసేన నేతలకు పనులు చేయడం, పదవుల పంపిణీల్లో వాటా ఇస్తే కొంప ముంచుతారనే ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది. అసలు ఇంకొంతమంది అయితే జనసేన గెలవడానికి మనమే కారణం, మనతో పొత్తు వల్లే పవన్ కూడా ఎమ్మెల్యే అయ్యారు, వారి డిమాండ్స్ ని అసలు పట్టించుకోవాల్సిన పని లేదని అంటున్నారు. అయితే రాజకీయ దురంధరుడు చంద్రబాబుకు ఇవన్నీ తెలియదా? జనసేనకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తున్నట్టే ఇస్తూ వారిని ఎక్కడ నొక్కాలో బాబుకి బాగా తెలుసు. ఏ టైంకు ఎలా స్పందించాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అంతా బాబుగారే చూసుకుంటారని లోకేష్ సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ రగడ టీడీపీలో ప్రస్తుతం హాట్ టాపిక్.